నేను బస్సు కట్ట తిరిగి మా వాళ్ళందరూ కలిసి బస్సు కట్ట తిరిగి ఆపితే మీరు అందరు కలిసి ఆపినా చెప్పు. నేను దేనికన్నా బుక్కి రాయమని రాస్తా, తప్పు ఒప్పుకుంటా. నాకేం తెలుసు, నాకే తెలిసే ఇదంతా కాదు. ఇప్పుడు లొల్లి కాదు, ప్యాసింజర్లు లొల్లి పెట్టుకోకు, వాళ్ళు ఇబ్బంది పెట్టుకోకు, నువ్వు సపరేట్ బస్సు పట్టుకోకో. అట్లా అట్లా కదా నేను చెప్తున్నావా? ఒకటే నేను చెప్పేది ఒకటే. ఎందుకనంటే బస్సులో ఆడోళ్ళు ఫ్రీ టికెట్ పెట్టినప్పుడు ఆడోళ్ళను కూడా గౌరవించాలి. ఆడోళ్ళను ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఆడోళ్ళను కూడా గౌరవించాలి. ఎందుకు అంటే బస్సు ఫ్రీ అంటే జాకెట్ ధర్మారం నుంచి జాకెట్ ముక్కకు 5 రూపాయలు కొనుక్కొచ్చుకున్నది. ఎందుకు పోయింది? బస్సు ఫ్రీ అంటే పోయిందా? నువ్వు తిరిగిపోతానంటే ఊకుంటుందా? ఆమె తిరిగిపోతానంటే ఊకుంటుందా? మరి ఆ మాట ఎందుకు వచ్చింది? ఆ మాట ఎందుకు వచ్చింది? అది ఆ మాట అన్నది కండక్టర్ కానీ ఇప్పుడు డ్రైవర్ అన్నా కదా. నీకు నేను బస్సు కట్టని తిరిగితే రాములు ఇది తప్పు అని అన్నాను, నేను దేనికైనా ఒప్పుకుంటా. అది పద్ధతి. బ్రేక్ కొట్టిండు, అప్పటికే బ్రేక్ చేసిన ఎక్కింది. 150 మంది ఉన్నారు. ఆల్రెడీ తీసుకెళ్ళింది, ఆల్రెడీ ఎక్కించుకున్నాం, తీసుకుపోయినాం. మీకేం రోగాలు పుట్టినాయి, మీకేం పుట్టినాయి ఎక్కకుండా డిఎంఓ కానీ వాళ్ళకు పొజిషన్ కంప్లీట్ వేరే బస్సులు జరగలేదు. దానికి చిన్న విషయం కదా అట్లా అన్నది. సరే దానికి డిస్కషన్ అయిపోయింది సార్. ఎస్సీ కాలనీ దించమంటే దించలే, టికెట్ కొట్టమంటే టికెట్ ఒక 5-6 సార్లు మేడం మా ఇంట్లో వచ్చినాయి అని టికెట్ కొట్టమంటే అసలుకే టికెట్ కొట్టలేదు. నన్ను దేకుడలేదు. సరే లాస్ట్ అయితే గోపిలప్పటికైతే నాకు అన్నది కదా, కొట్టినా 5 కొట్టినా నీ టికెట్ అని ఉన్నదన్నది. అందులో ఉన్నదా లేదా నాకు తెలియదు. మళ్ళీ మా ఇంట్లో వచ్చినాక సరే ఉండవచ్చు, మా ఊరోళ్ళు ఉండవచ్చు బస్సులు అని నేను సపడియాక ఉన్న తర్వాత మా ఇంట్లో వచ్చినాక మేడం ఇక్కడ బస్ ఆపమంటే అన్నది కదా, ఇక్కడ ఆపడు ఊళ్ళో ఆపుతాడు అన్నది. అన్నాక గింత లాగేజ్ పట్టుకొని ఊళ్ళకే వెళ్ళి మేము ఎట్లా వచ్చుడు మేడం ఇక్కడ ఆపుండ్రు అంటే అయినా ఆపలే. నేను ఒక దెబ్బ గిట్ల కొట్టిన వాళ్ళు పాపం డ్రైవర్ ఆపాడు. ఆపిన వాళ్ళ పిలిచి రంగంటాను కదా, పోసి లంజా 5 అంటే కదా ఏరే 5 ఒక్కదానివే దిగిపోతాను అన్న వాళ్ళే. అగో నా పేరు పోసి కాదా, ఇది నాకు చుట్టాం కాదా, నేను తిరిగి చుట్టాం కాదా, ఎందుకని నన్ను గిట్లా పిలుస్తాందని పోయి చిన్నమ్మ నిన్నే ఉన్నది. మల్లేశ్వర నిన్నే పిలుచుకుంటూ తిడతాందిరా ఏమన్నారంటే చిన్నమ్మ నేను ఏమనలేదు, ఇక్కడ ఆపమంటే ఆపలేదు. ఆపకున్న మంచిదా నేను గిట్లా కొట్టిన వాళ్ళు ఆపిండు. నేను దిగిరాంగా నన్ను గట్టదంటాను, నేను ఆమె ఏమనలేదు. మరి నన్నేనా అంటే నిన్నే రాని వాళ్ళే ఇప్పుడు అంటాను కదా అంటే నన్ను ఆపలేదు. గిడ ఆపమంటే ఇట్లా చేయటం పెట్టలేదు అని అన్నాడు. మరి నేను ఆపనే పోతే గక్కడెందుకు ఆపిండు, దంచుకొని పోయేదే కదా బస్సు. గక్కడ ఆపిన ఇక్కడ నుంచి అక్కడి కురికిపోయి నేను మోకాల నొప్పులతో నేను ఎక్కిన వాళ్ళే. అది తిరుగుబోతాళ్ళు ఎక్కుతారు దిగుతారు తిరుగుబోతాళ్ళు అని నన్ను అన్నది. ఎన్నిసార్లు ఎక్కుతారు ఎన్నిసార్లు దిగుతారు తిరుగుబోతాళ్ళు అని అన్నది. నన్ను తిరుగుబోతాళ్ళు మమ్మల్ని చెయ్యొద్దు, వీళ్ళు డ్యూటీ వేసుకున్నారు జీతం ఇస్తాను, మీరు వీళ్ళు డ్యూటీ వేసుకొని మంచిగా మర్యాద కొద్ది మాట్లాడాలి, స్టేజ్ ఉన్న కాడ ఆపాలి, దించాలి, ఎక్కించుకొని పోవాలి సార్. కానీ మమ్మల్ని దొమ్మరోళ్ళు తిరుగుబోతాళ్ళు అని మమ్మల్ని అనకూడదు సార్. ట్రిప్ లో ఇటు వెళ్తుంటే 115 మంది ఉన్నారు సార్. ఆమె బస్సు ఆపమని ఇట్లా చేయి పెట్టిందట అని ఆమె అంటుంది. డ్రైవర్ మీరు ఎక్కేటప్పుడు బస్సు నా పక్క పొంటే నిలుచున్నది. అమ్మ నేను ముందు దిగాలి కదా, తొందరగా బస్ స్టాండ్ వచ్చింది అంటే కండక్టర్ ముందు దిగాలి కదా, డ్యూలో అవ్వో ఇవ్వో ఇచ్చేటివి ఉంటాయి. మేము ఫస్ట్ దిగాలి. నేను దిగుతానమ్మా జారుగు అనగానే ఈ మోచే బట్టి ఇట్లా అన్నది సార్ నన్ను. ఇలా పోనీ నేను అప్పుడు కూడా ఇష్యూ వేయలేదు సార్ దాన్ని. అరే ఈమె గిట్లా అంటుంది ఏంటి అని నేను అక్కడ మా ఎస్ఎం సార్ దగ్గరికి పోయి ఇట్లా అంటుంది ఇట్లా చేస్తాను అంటే ఏందమ్మా గిట్లా చేస్తాను రిపోర్ట్ చేయమంటున్నావా అది ఇది అని అన్నారు. కథ అక్కడి నుంచి పారిపోయిన వాళ్ళే. ఇప్పుడు మేము 3వ ట్రిప్ ఇటు నుండి వస్తుంటే 3:15కు ఇక్కడ వీళ్ళు ఈ ఊరోళ్ళు ఇక్కడ కలిసి ఇంకొక ఆమె అట్లా 10 మందిని పట్టుకొని వచ్చి మూగోళ్ళు ఉన్నారు 4-5 పట్టుకొని వచ్చి బస్సు ఆపి కథం గొడవ చేస్తారు. ఇట్లా అనుకుంటే మీదికి వస్తారు నా